హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మీ ముందుకు నేను వంట వీడియోతో అయితే వచ్చేసానమాట. ఈరోజు నేను చేయబోయే వంట సొరకాయ పులుసు అండి. చాలా అంటే చాలా హెల్తీ ఫుడ్ అనమాట. సొరకాయలో వాటర్ ఉంటాయి, చాలా మంచిది కూడా. చాలామంది సొరకాయతో చాలా చాలా రకాల వంట వీడియోలు కూడా చేస్తారనమాట. అంటే కర్రీయే కాదు, దాన్ని చాలా విధంగా కూడా చేస్తారు. ఈసారి మీకు ఖచ్చితంగా ట్రై చేసి చూపిస్తాను. సొరకాయతో గారెలు కూడా చేస్తారు, అది కూడా నేను చూపిస్తాను. అలాగే ముందుగా గిన్నె పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, అలాగే ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, అలాగే దంచి పెట్టుకున్న ఏవైతే ఉన్నాయో ఎల్లుల్లిపాయలు అవి కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. పులుసులోకి కరివేపాకు చాలా మంచిది ఆయిల్లో ఫ్రై చేసుకుంటే. అలాగే 1 స్పూన్ పసుపు వేసుకొని, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. అది వేగిన తర్వాత ఏవైతే సొరకాయ ముక్కలు, టమాటా ముక్కలు ఉన్నాయో నేను ఒక టమాటా తీసుకున్నానండి. ఎందుకంటే చింతపండు పులుసు పోసుకుంటాం కాబట్టి ఒక టమాటా టేస్ట్ కోసం వేసాను. ఇంకా అవి మగ్గడానికి అయితే నేను సాల్ట్ కూడా వేసుకున్నాను అనమాట తాలింపులోనే. ఇక్కడ నేను సొరకాయ ముక్కలు కొంచెం పెద్దగానే కట్ చేశాను కదండి. మీరైతే చిన్నవి కూడా కట్ చేసుకోవచ్చు, పెద్ద అనే కట్ చేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళండి. అయితే నేను ఇక్కడ 2 ఎందుకు కలిపేసానంటే సొరకాయ ముక్కలు ఉడకడానికి చాలా టైం పట్టిద్ది కాబట్టి ఈ లోపల టమాటా ముక్కలు తొందరగా మగ్గుతాయి. అందుకని ఇంకా నేను 2 కలిపి వేసాను అనమాట. చిన్న చిన్న ముక్కలు కోసుకున్నప్పుడైతే మనం 2 కలిపేనక్కర్లేదు. ఫస్ట్ టమాటాలు వేసిన తర్వాత సొరకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇంకా అక్కడక్కడ మెదగిపోతే గరిటె పెట్టుకొని మెదుపుకుంటే చాలా తొందరగా మెదుపుతాయి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రమే నేను చేస్తానండి. ఎక్స్పీరియన్స్ ఉండాలైతే, ఆల్రెడీ వంటలు వచ్చిన వాళ్ళైతే మనం చెప్పక్కర్లేదు. అయితే ఇంకా కొంచెం లైట్గా వేగిపోయిన తర్వాత సొరకాయ ముక్కలు కూడా ఉడికిపోయిన తర్వాత 1 స్పూన్ కారం వేసుకున్నానండి. ఇక్కడ కొంచెం నేను కారం ఘాటుగానే వేసుకున్నాను. పులుసులో కొంచెం ఎక్కువగా ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఆల్రెడీ నేను వేసిన ఎండుమిరపకాయలు కూడా ఘాటుయే, ఇక్కడ చూసి వేసుకోండి, ఎవరి ఇష్టం వాళ్ళది కదా ఫుడ్ విషయాలు అయితే. ఇంకైతే ఇక్కడ నేను ఒక చిన్న క్లిప్ మిస్ అయింది. ఇదైతే వాటర్ ఎట్లా వచ్చాయి అనుకుంటున్నారా? ఇవి నేను చింతపండు పోసానండి, అదైతే చిన్న క్లిప్ మిస్ అయిపోయింది. ఇంక చింతపండు పోసి ఇంక దానికి తగినంతగా 1 గ్లాసు అంటే టీ గ్లాస్ చింతపండుకి నేను ఒక 2 లోటాల వాటర్ అయితే పోసుకున్నాను అనమాట. ఇంకా చక్కగా మరగపెట్టుకోవాలండి. దీన్ని అయితే ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో మరగపెట్టుకోవాలి. తర్వాత సాల్ట్ చూసుకొని మనం ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయలేదని ఇప్పుడు చూసుకోవాలి. ఇప్పుడు చూసుకోవడం వల్ల మనం వేసుకుంటే ఇంకా ఉప్పు కారాలు ఏమైనా తక్కువైనా కానీ చక్కగా మరిగిపోతాయి. ఇంక ఇలాగ చక్కగా మగ్గిపోయింది. మనం సొరకాయ ముక్కలు కూడా ఉడికినా లేదా చూసుకోవాలన్నమాట. నాకైతే ఇక్కడ చక్కగా మగ్గిపోయాయి. ఇంక ఈ పులుసు మరిగి దగ్గరకు వచ్చేపాటికి కొంచెమే అనిపించిద్దండి, కానీ గ్రేవీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా నేనైతే సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇంకా మళ్ళీ అయితే ఇంక ఇదేనండి. నేను ఎక్కువ క్వాంటిటీలోనే చేశాను కాబట్టి తక్కువ క్వాంటిటీలో చేసే వాళ్ళైతే ఉప్పు కారాలు మీకు నచ్చినట్టుగా మీరు వేసుకోవచ్చు. ఇంకైతే ఇక్కడ మరిగిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మొత్తం అడుగంటకుండా, పులుసే కదా అని వదిలేస్తామంటే అడుగంటిద్ది. ఇంక ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి ఇక్కడైతే ఇంక నేను ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకున్నానండి. టేస్ట్ కోసం అయితే చాలా బాగుంటుంది అనమాట ధనియాల పొడి ఇవి మరిగేటప్పుడు వేసుకుంటే. అలాగే ఎగ్స్ కూడా వేసుకున్నాను. ఎందుకు ఎగ్స్ వేసుకున్నానంటే సొరకాయ పులుసులో ఎగ్ కూడా చాలా అంటే చాలా టేస్ట్ ఇచ్చిద్ది. ఇంకా అలాగే లాస్ట్లో కొత్తిమీర వేసేసి ఇంకొక 5 మినిట్స్ మరిగించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మా విజయవాడలో ఎండలు అయితే భయంకరంగా ఉన్నాయి. మొన్నటిదాకా వరదల్లో మునిగిపోయి ఉన్నాము, ఆ తర్వాత వర్షాలు పడ్డాయి. ఇప్పుడైతే ఎండలు దంచి కొడుతున్నాయి అన్నమాట మా దగ్గర. అసలు మామూలుగా వేయట్లేదు, ఎండాకాలంలో వేసినట్టు అతన్ని కాలం అయితే మారిపోయింది. ఇంకా లాస్ట్ ఫైనల్గా ఇక్కడైతే చూడండి ఎలా ఉందో నేను చేసిన గ్రేవీ పులుసు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది అనమాట. మా ఇంట్లో మా పిల్లలు చక్కగా ఇష్టంగా తింటారు. మా అబ్బాయి అయితే ఇంకా ఇష్టంగా తింటాడు, సుకుమార్ అయితే. అప్పుడప్పుడు అన్ని కూరగాయలు వండుకుంటే చాలా మంచిదండి, హెల్తీ ఫుడ్. ఎప్పుడు నాన్ వెజ్ కాకుండా వెజ్లో కూడా చాలా ఐటమ్స్ ఉంటాయి, చాలా వండుకొని తినచ్చు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.